హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి స్వీట్ పూరీలు అయితే చేసి చూపిస్తానండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చండి. ఎంత బాగుంటాయి ఇవైతే. మనకి పిల్లలు స్వీట్ అడుగుతారు కదా, మనము అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. నోట్లో వేసుకోగానే కరిగిపోతే అంత టేస్టీగా ఉంటాయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ముందుకైతే ఒక కప్పు అయితే నేను గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నానండి, స్కిప్ అయింది. ఇవి అయితే దోశ బ్యాటర్ లాగా అయితే మనం పిండి అయితే కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలి. మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. పక్కన పెట్టేసి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. బెల్లం ములిగేదాకైతే వాటర్ వేసుకుని మనం మరిగించుకోవాలండి. బెల్లం అంతా కరిగిపోవాలి. కరిగింది కదా, ఇప్పుడైతే వడపోస్తున్నానండి. ఇసుకుంటుంది కదా, వడపోసిన తర్వాత ఆ గిన్నె అయితే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఇదైతే పాకమేం రావక్కర్లేదండి, మనకి చేతికి జిగురుగా అంటుకుంటే చాలండి. అంత అలాగా వస్తే చాలు, పాకమేం రావాల్సిన అక్కర్లేదు. 3 యాలకులు అయితే చితగొట్టుకుని వేసుకున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. కొంచెం అయితే నిమ్మరసం పిండుకున్నాను పాకంలోని. ఆయిల్ అయితే పెట్టాను కదా, స్వీట్ పూరి అయితే వేసుకుందాం ఇప్పుడు. బ్యాటర్ అయితే ఇలా ఉండాలి. ఒక్కొక్క గట్టి అయితే వేసుకోవాలండి. ఆయిల్ అయితే ఫుల్ వేడిగా ఉండాలి. ఆయిల్ వేడిగా ఉంది కదా, చూడండి, వేయగానే మనకి ఎలా పొంగుతున్నాయో స్వీట్ పూరీలు. ఒకవైపు కాలిన తర్వాత మరో వైపుకి అయితే టర్న్ చేసుకోవాలండి. ఒకటి తిన్నారనుకోండి, ఒకటితో వద్దులు పెట్టరు, 4-5 అయితే లాగించేస్తారండి. అంత బాగుంటాయి. ఇవైతే వేగిపోయినాయి కదా, ఇప్పుడైతే పాకంలో వేసేసుకుందాము. పాకంలో అయితే వేసేస్తున్నాను చూడండి. పాకంలో వేసిన తర్వాత అయితే 1 నిమిషం పాటు అయితే మనం ఉంచుకున్న తర్వాత తీసేసుకోవాలి. పాకాన్ని అయితే మొత్తం అన్నిటికి పట్టిస్తున్నాను. మళ్ళీ వేసి చూపిస్తాను చూడండి. మనకు హై ఫ్లేమ్లోనే ఉండాలి ఆయిల్ అయితే. మనకి ఎన్ని కావాలో, ఏ సైజులో కావాలో అన్నీ అయితే వేసుకోవచ్చు. పెద్దగా వేసుకోవచ్చు, చిన్నగానే వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇవి కూడా వేగిపోయినాయి బాగా. ఇవి కూడా తీసేస్తున్నానండి. తీసిన వల్ల మనం పాకంలో వేసేసుకుంటే సరిపోతుంది. పాకంలో అయితే అన్నీ వేసుకున్నాను కదా, మొత్తం అన్నిటిని అయితే పాకంలో ముంచుకుంటున్నానండి బాగా. ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత అయితే తీసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా స్వీట్ పూరి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరైతే నాకు చెప్పండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి. మళ్ళీ మంచి రెసిపీతో అయితే కలుస్తాను. ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్.